ప్రియమైన దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడుచునుగా నీ హృదయంలోకి యేసును ఆహ్వానించినట్లయితే ఆయన నీ జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేసి నీకు ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని, రక్షణను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతటి పాపమైనా సరే యేసయ్య ఈ పాపాన్ని క్షమించగల సమర్థుడు. ఈరోజు నీ జీవితాన్ని మార్చగల యేసు వద్దకు వచ్చినట్లయితే యేసులోనే నీకు రక్షణ, యేసులోనే నీకు స్వస్థత, ఆ యేసులోనే నీకు శాంతి సమాధానం, ఆ యేసులోనే నీకు విడుదల, ఆ యేసులోనే నీకు నిత్య జీవం యేసులో ప్రభు దయచేయునుగాక. యేసుని హృదయంలోకి ఆహ్వానిస్తావా? ఈ రోజు నీ హృదయంలోకి యేసును ఆహ్వానించినట్లయితే నీ జీవితము నూతన సృష్టిగా మార్చడానికి నా యేసు సమర్థుడు. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో యేసులోనే రక్షణ అనే టీవీ కార్యక్రమం మీతో మాట్లాడడానికి యేసు నాకు ఇచ్చిన అవకాశం అంటే యేసుకి మహిమ కలుగాక. అందరు బాగున్నారండి? అనేక మంది ఆత్మీయంగా బలపరుస్తున్న ఈ సందేశాలు యేసులోనే రక్షణ అని మీ యూట్యూబ్లో టైప్ చేసి అనేకసారి మీరు విని ఆత్మీయంగా ఇంకా బలపడటం కోసం ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుపెట్టి మనం చేస్తున్నాం. విశ్వాసంగా ఈ వాక్యాలు వినండి. ఆఖరిలో మీ సమస్యల విడుదల కోసం ప్రత్యేక ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. తప్పనిసరిగా ఏకీభించండి. దేవుడు అనేక హృదయాలను తెరుస్తున్నాడు, అనేక మంది జీవితాలను ప్రభావితం చేస్తూ అనేక మంది ఆత్మీయంగా బలపరుస్తున్నాడు. తప్పనిసరిగా మీ సమస్య విడుదల కోసము దేవుడు తన కృప మీ పట్ల చూపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఒకవేళ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి మాకు తెలియపరచండి. తప్పనిసరిగా మీకోసం ప్రార్థన చేస్తాము. ఈరోజు నా వాక్యాంశము తెరవబడిన అనుభవం. చూడండి, తెరవబడిన అనుభవం అనేది చాలా ప్రత్యేకమైనది కదా. మన దేవునికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మూసివేయబడిన వాటిని ఆయన తెరుస్తాడు. మూయబడిన ద్వారాలు, మూయబడిన తలుపులు, మూయబడిన హృదయాలు, మూయబడిన కళ్ళు, మూయబడిన పెదవులు, మూయబడిన నోరు ప్రభు తెరుస్తాడు. ఈరోజు ఈ వాక్య భాగంలో వీటి గురించి అనేక లోతైన ఆత్మీయ సత్యాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూసినట్లయితే ఒక బిల్డింగ్ ఉందనుకోండి. ఆ బిల్డింగ్లోకి చాలా విలువైంది వెండి బంగారాలు ఉన్నాయి, అలాగే విలువైన వస్తువులు ఉన్నాయి, మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి, తింటానికి కావాల్సిన సమృద్ధిగా అక్కడ సిద్ధపరిచి పెట్టారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళటం కోసము ఆ వ్యక్తికి కావాల్సింది ఏంటంటే తాళపు చెవులు కావాలి. తాళపు చెవులు ఉంటేనే ఇంట్లో లోపలికి వెళ్తాడు. ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి ఆ వ్యక్తి కోసం సిద్ధపరిచిన అవన్నీ కూడా వాటిని స్వీకరించాలి, వాటిని అనిపించాలంటే ముందు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తానికి తాళాలు కావాలి. ఆ తలుపు తీసుకుని వెళ్తేనే ఆ వ్యక్తి వాటన్నిటిని కూడా స్వతంత్రించుకునే అవకాశం ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత జరిగిన గొప్ప అద్భుతమైన కార్యం ఏంటంటే తాళపు చెవులు ఆయన స్వాధీనంలోకి వచ్చినాయి. తాళపు చెవులు ప్రకటన గ్రంథం 1:18 అంటాడు, ఇదిగో భయపడకము, మొదటి వాడిని కడపటి వాడిని జీవించేవాడిని, యుగయుగంలో సజీవంగా ఉన్నాను, నూతనైతే యుగయుగం సజీవంగా ఉన్నాను, మరణం ఎక్కి పాతాళలోకి యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు. హల్లెలూయా. యేసు వారు చనిపోయిన తర్వాత, మరణించి మృత్యుంజయుడిగా పునరుద్ధరణ అయిన తర్వాత యేసు వారికి వచ్చిన గొప్ప విజయం ఏంటంటే అన్ని నామం కంటే పైనామగా ఆయన నిలబడ్డాడు. కారణం అంటే మరణం ఎక్కి పాతాళ యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అంటే మరణం ఆయన మాట వినాలి, ఈ భూలోకంలో ఉన్న సర్వ సృష్టి కూడా ఆయన మాట వినాలి. పరలోకం మందు కూడా భూలోకం కానీ అన్ని నామం కంటే పైనామం యేసయ్య నామం తీర్చిదిద్దబడింది. ఎప్పుడంటే యేసయ్య ఆయన జన్మ పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించి ప్రాణం పెట్టి తిరిగి లేచి మృత్యుంజయుడైన తర్వాత శిలువలో సాతాను తల ప్రభు చేతితోకి సాతాను దగ్గర ఉన్న తాళపు చెవులు యేసయ్య స్వాధీనంలో తెచ్చుకున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కొంతకాలం అపవాదికి లోకం మీద అధికారం ఇవ్వబడింది. కానీ యేసు వారు మరణ పునరుద్ధరణ తర్వాత ఆయన సర్వాధికారం తిరిగి ఆయన చేతిలోకి వచ్చింది. హల్లెలూయా. అంటే తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అంటే ఈ సర్వ సృష్టి కూడా ఆయన మాట వినాలి, మరణముకు ఆయనకు లోబడాలి, దయ్యాలకు లోబడాలి, అలాగే రోగాలు ఆయన మాట వినాలి. ఆయన మాట సెలవిస్తే రోగులు స్వస్థపడుతున్నారు, ఆయన మాట సెలవిస్తే తుఫాన్లు ఆగిపోతాయి, ఆయన మాట సెలవిస్తే దయ్యాలు పారిపోతాయి, ఆయన మాట సెలవిస్తగా ఈ లోకంలో ఉన్న సర్వ సృష్టి కూడా ఆయనకు లోబడుతుంది. అంతేకాదు మరణించేవాడు సైతం అప్పుడు యేసునామములో ప్రార్థించినప్పుడు బ్రతుకున్న కారణం ఏంటంటే ఆయనకి అధికారం ఉంది. యేసునామములో తాళపు చెవులు ఆయన స్వాధీనం ఉన్నాయి. ఇప్పుడు ఆ తాళపు చెవులు యేసు ఎవరైతే విశ్వసిస్తూ అంగీకరిస్తారో, అనగా యేసు రక్తం కడగబడిన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి తాళపు చెవులు ఆయన ఇచ్చాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీకు నాకు ఎవరైతే యేసు వారిని అంగీకరిస్తారో సంఘం ఎదుట పాతాళ యొక్క తాళపు చెవులు నిలబడలేవు. ఆ తాళపు చెవులు ఏంటంటే అధికారం. యేసు నామమున అధికారం ఉపయోగించి
రోగులు స్వస్థపరచవచ్చు, దురాత్మ పీడించబడుతున్న వాడిని విడిపించవచ్చు, రోగులు స్వస్థపరిచే అధికారము. అలాగే చనిపోయిన వాడిని సైతము యేసు నామములో ఆజ్ఞాపించడం ఎంతో మంది బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే ఆయన తాళం చెవులు ఇచ్చాడు. అరే ఆయన సృష్టి ఆజ్ఞాపించినప్పుడు గాలి తుఫాను ఆగిపోతుంది అంటే ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు కనుక సృష్టి అనే మాట లోబడుతుంది. అంతేకాదు యేసు నామములో సర్వాధికారం ఉంది. అధికారము తాళం చెవులు మనకి ఇస్తున్నాడు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఏదైనా చేయగల సమర్థుడు, ఆయన తెరవగలవాడు, పరలోకాన్ని తెరుస్తాడు మన కోసం. అయితే ఈ భూలోకంలో యేసు ప్రభువుని హృదయంలో స్థానం ఇచ్చి ఆయన హృదయంలోకి ఆహ్వానించినట్లయితే, ఆయన నామంలో నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ కోసము పరలోకాన్ని కూడా తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకం తెరబడిన అనుభవం యోహాను భక్తుడు గారు అనేకసార్లు ప్రార్థనగా చూస్తాం. ఆయన ఆత్మభూషుడై ఉన్నప్పుడు ఆత్మపూర్ణగా ఉండి ఆయన ఆరాధిస్తూ ప్రార్థన చేస్తున్న సమయంలో పరలోకం తెరబడిన అనుభవాలు దర్శనం గురించి చూస్తూ ఆ పరలోక ప్రత్యక్షం చూస్తూ యోహాను భక్తుడు గారు ప్రకటన గ్రంథం ద్వారా జరగబోయే విషయాలన్నీ కూడా యేసు వారు యోహాను భక్తుడి దగ్గర బయలుపరిచిన సంగతి చూస్తాం. అలాగే ఆయన ముద్రలు విప్పిన సంగతి, 7 ముద్రలు కలిగిన గ్రంథము, ఎవరు కూడా ఆ గ్రంథం విప్పడానికి అధికారం లేకపోతే దావీదు చిగురు యోధా గోత్రపు సింహం అయిన యేసు వారికి ఆ గ్రంథం విప్పడానికి అధికారం ఆయనకి మాత్రమే ఉందని తెలియపరచడం జరిగింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. 7 ముద్రలు విప్పినప్పుడు ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఎలాంటి సంఘటన జరిగినాయో ప్రీవియస్ ఎపిసోడ్ లో మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క రకమైన తెగులు, ఒక్కొక్క రకమైన అనుభవాలన్నీ కూడా ఆ ప్రకటన గ్రంథంలో ప్రభు దర్శనం ద్వారా యోహాను భక్తులకు చూపించిన సంఘటన మనం చూస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. తీరా ఆయన హృదయంలో మన స్థానం ఇస్తే పరలోకాన్ని తెరుస్తాడు మన కోసం. అంటే పరలోక దర్శనం చూసి అనుభవిస్తాడు మనకి. చూడండి, మన దేవుడు తెరిచేవాడు. ఏమి తెరవగలడంటే మీరు చూసినట్లయితే అపవాది ద్వారాలు మూసివేస్తాడు, హృదయాలు మూసివేస్తాడు, అన్నిటిని కూడా మూసివేసే వ్యక్తి ఎవడంటే అపవాది. అయితే ఆశీర్వాద తలుపులు మూసేసేవాడు అపవాది, అన్నిటిని మూసేసేది అపవాది. కానీ మన దేవుడు స్పెషాలిటీ ఏంటంటే అపవాది మూసివేసిన ప్రతి దాన్ని కూడా మన దేవుడు తెరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 అంటాడు కదా, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనపరచబడి సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేతను గుడ్డితనము కలగజేసెను. దేనికి స్తోత్రం కలుగాక. యుగ సంబంధమైన దేవత అంట అవిశ్వాసమైన వారి మనోనేతలకి గుడ్డితనం కలగజేసిందంట. చూడండి, చాలా మంది యేసు వారిని అంగీకరించకుండా హృదయాలు మూయబడిన అనుభవంలో ఉంటున్నారు. చాలా మంది హృదయాలు మూయబడిన అనుభవంలో ఉంటారు. కారణం ఏంటంటే అనేక మంది హృదయాల అపవాది మూసివేసాడు. కారణం అంటే వాడి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసాడు. మనోనేత్రాలు మూయబడ్డారు కాబట్టి సృష్టికర్తను వచ్చి సృష్టిని పూర్తి చేస్తున్నారు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి అపవాది గుడ్డితనం కలగజేసి అంటే మనోనేత్రాలు మూసివేసాడు, కళ్ళు మూసివేసాడు. చూడండి, చాలా మంది సృష్టికర్తను మధ్య సృష్టిని పూర్తి చేస్తున్న కారణం ఏంటంటే కళ్ళు మూయబడిన అనుభవంలో ఉన్నారు. వారికి వెలుగు తెలియదు, వారి చీకట్లో ఉంటున్నారు. ఆ చీకట్లో ఉన్నారు కాబట్టి చీకట్లో ఉన్నంత వరకు వెలుగు యొక్క ప్రత్యేకత తెలియదు. ఆ చీకటిని తీసివేసుకుని మన హృదయంలో వెలుగుని ఆహ్వానించాలంటే మన హృదయంలో వెలుగైన దేవుడిని, వాక్యమైన దేవుడిని మనం ఆహ్వానించాలి. లైట్ వేసినప్పుడు ఆ చీకటి తొలగిపోయి వెలుగు వస్తుంది. అలాగే వాక్యమైన వెలుగు మనలోకి రావాలి. వాక్యమైన దేవుడిని మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు మన హృదయంలో ఉన్న చీకటి తొలగిపోయి మనం వెలిగించబడతాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది మనోనేతల గుడ్డితనం కలగజేసాడు. చాలా మంది అవిశ్వాసులుగా ఉంటున్నారు, వారి మనోనేతల గుడ్డితనం కలగజేశాడు. అపవాది మూసివేసిన మనోనేతలు ప్రభు యేసు నామమున తెరచునుగాక. ప్రకటన గ్రంథం 3:8 ఇదిగో ఆయన తలుపుని ఎదురు తెరిచి ఉన్నాడు. ఎవరికి తలుపు తెరుస్తాడు? నీకున్న శక్తి కొంచెమైనప్పుడు కూడా నువ్వు వాక్యానుసారంగా జీవిస్తూ నా నామము ఎరిగిన వ్యక్తివైతే తలుపుని ఎదురు తీస్తాను, కానీ దాన్ని ఎవరు కూడా వేయలేరు. నేను తీసిన తలుపు ఎవరు వేయలేరడు అనే మాట చూస్తాం. ఇలా ఎవరికి తలుపు తీస్తాడంటే దేవుని ఎరిగిన వాడుగా ఉండి, వాక్యం ఎరిగిన వాడుగా, ఆయన నామం ఎరిగి మనకున్న శక్తి కొంచెమైనప్పుడు కూడా ఆయన నామం ఎరిగిన వాడుగా ఉండి వాక్యానుసారంగా జీవించే వ్యక్తిలాగా ఉంటే ఆయన తలుపు తీస్తాడు. దేవుడు సెలవిస్తున్న మాట అది. వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన ఎరిగిన వాడిగా ఉంటే ఆయన తలుపు తీస్తాడు, దాన్ని ఎవరు కూడా వేయలేరు. ఎందుకు స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు తలుపు తీసే దేవుడు, ఆయన తెరవడంలో స్పెషలిస్టు. ఆయన కళ్ళు తెరుస్తాడు, అపవాది మూసేస్తంలో స్పెషలిస్టు. చూడండి, వ్యాపారులు అభివృద్ధిలోకి వెళ్ళకుండా మూసేస్తూ ఉంటాడు. సంఘాలు నూతనాత్మలు రాకుండా తలుపులు మూసేస్తూ ఉంటాడు, అంటే అడ్డంకులు కలిగిస్తూ ఉంటాడు. మన ఆశీర్వాదాలను ఆవిడ అడిగిస్తూ ఉంటాడు. చూడండి, చాలామంది దేవుడిని చూసే కళ్ళు లేకుండా కళ్ళు మూసివేస్తున్నాడు, మనోనేతల గుడ్డితనం కలగజేస్తున్నాడు, ఆత్మీయతలు మూసివేస్తున్నాడు. ఆదికాండం 26:15 పూజ చేయబడిన బావుల గురించి చూస్తాం. అబ్రహాం టైంలో ఉన్న బావులు తన కుమారుడైన ఇస్సాకు టైంలోకి వచ్చేసరికి ఇస్సాకు అభివృద్ధిలో చెందుతూ ఉంటే అసూయతో ఫిలిష్తీయులు ఏం చేశారంటే మన్ను పూసి
బావులు పూడ్చివేశారండి. ఫిలిస్తీన్లకు సాదృశ్యంగా ఎవరున్నారంటే అపవాది సాదృశ్యంగా, ఫిలిస్తీన్లు శత్రువులు అపవాది సాదృశ్యంగా ఉన్నారు. మన్ను వేసి పూడ్చివేసేసాడు. అంటే పూడ్చివేయటం, అడ్డగిస్తము, మూసివేయటం అపవాది పని. అయితే ఇస్సాకు ఏం చేశాడంటే, ఇస్సాకు తన తండ్రిలాగా ప్రార్థన బలిపీడలు కట్టించి మరలా ప్రార్థనతో, దేవుడు భక్తితో, భయభక్తులు కలిగి జీవించిన ఇస్సాకు మరలా ఆదికాండం 26:22-25 వచనాలు చూసినప్పుడు మరలా ప్రార్థనతో ప్రార్థన బలిపీడలు కట్టించి ఇస్సాకు పూడ్చివేసిన బావులు మరలా తవ్వించాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సాతాను పని ఏంటంటే పూడ్చివేయటము, మూసివేయటము, ద్వారాలు మూసివేయటము, ఆశీర్వాదాలు మూసివేయటము, దీవులు రాకుండా చేయటం, కళ్ళు తెరబడకుండా చేయటం వాడి పని. దేవుడి పని ఏంటంటే దేవుడు కళ్ళు తెరవటం దేవుడి పని, దీవిస్తాం దేవుడి పని, మనం మూయబడిన ద్వారాలు తెరవటం దేవుడి పని. ఇస్సాకు తిరిగి మరలా బావులు తవ్వించాడంటే అండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రకటన 3:8 దావీదు చిగురు ఆయన తలుపు తీస్తే ఎవరు కూడా వేయలేరు. అంటే వాక్యాసరిగా జీవిస్తూ ఆయన ఎరిగిన వాడిగా ఉంటే వారికి తలుపు తీస్తాడు. ఇదిగో తలుపులు ఎదురు తీసి ఉన్నాను, దాన్ని ఎవరు కూడా వేయలేరు. హల్లెలూయా. అంటే యేసు వారు వాక్యాసరిగా జీవిస్తే ఆయన మనకు తలుపు తెరుస్తాడు. ఆయన తెరవటంలో స్పెషలిస్టు. అపవాది అన్ని మూసేస్తూ ఉంటాడు, ఆయన మన దేవుడు అన్నింటినీ తెరుస్తూ ఉంటాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆలోచిస్తుంటే అపవాది మూసివేసిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు తెరుస్తాడు, ప్రతి తలుపులు ప్రభు తెరుస్తాడు. అపవాది మనోనేత్రంలో గుడ్డితనం కలుగజేశాడు. మూయబడిన గుడ్డివాడు చూడండి, భౌతికంగా గుడ్డివాడు కళ్ళు లేకుండా బాధపడుతుంటే గుడ్డివాడు కళ్ళు ప్రభు తెరిచాడు. అలాగే ఆత్మనేత్రాలు మూయబడినట్టుగా మనోనేత్రంలో గుడ్డితనం కలుగజేసిన సౌలుని పౌలుగా దేవుడు మార్చాడు. అతను జ్ఞానోదయం కలిగించి సౌలుని పరిశుద్ధమైన పౌలుగా మార్చాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కళ్ళు తెరిచేవాడు. చూడండి, చాలా మంది తల్లిదండ్రుల మాట వినకుండా దేవుడి సన్నిధికి రాకుండా ఉంటా కారణం అంటే, విఘాతంలో ఉంటా కారణం, చాలా మంది పాపంలో ఉంటా కారణం అంటే అపవాది మనోనేత్రాలను గుడ్డితనం కలగజేశాడు, వాడు కళ్ళు మూసివేశాడు. ఏ సమయంలో యవనస్తుల కళ్ళు దేవుడు తెరిచును గాక, పాపంలో ఉన్న వారి కళ్ళు దేవుడు తెరిచును గాక, పాపంలో విఘాతం పాపంలో ఉండి కళ్ళు మూయబడి స్థితిలో ఉన్న వారి కళ్ళును దేవుడు తెరిచును గాక. వెనక్కి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ఒకనొక సమయంలో ఎలీషా ఏమంటాడంటే, ఇశ్రాయేలు ప్రజల మీదకి సిరియా సైన్యం వారు దండెత్తి వచ్చేస్తుంటే ప్రవక్త ఎలీషా శిష్యుడి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ప్రవక్త శిష్యుడు, అయ్యా ఇగో సిరియన్లు దండుగా సైన్యంతో మన మీదకి వచ్చేస్తున్నారు, ఇక మనం ఏం చేయలేం, ఎలా మనం ఎదిరించాం, మన శక్తి సరిపోదు అని భయపడుతూ కంగారు పడిపోతున్న సంబంధం ఎలీషా అంటాడు కదా, ప్రభువా ఈ వ్యక్తి చూసినట్టుగా, ఆ శిష్యుడు చూసినట్టుగా ఈయన కనులు తెరుమని ప్రార్థించగా ఎలీషా చుట్టూరు పర్వతంలో అగ్ని రథంలో దేవుడు పెట్టాడు. కళ్ళు తెరిచాడు దేవుడు, శిష్యుడు కళ్ళు తెరిచాడు. ఎలీషా అన్నాడు కదా, మన పక్షంగా ఉన్న దేవుడు వారికంటే గొప్పవాడు, శక్తులు బలం కంటే గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు అని ప్రార్థన చేసి కళ్ళు తెరిచాడు, కళ్ళు తెరిపించాడు. చూడండి, శత్రులందరూ కూడా వారికి వారే నాశనమయ్యేలాగా శత్రులపై దేవుడు జయమిచ్చాడు. శత్రులందరూ కూడా వారికి వారిలే నాశనమయ్యేలాగా దేవుడు చేశాడు. ఎలీషా శిష్యుడు కళ్ళు దేవుడు తెరిచాడు. తెల్లవాడిసరికి ఎలీషా చుట్టూరు పర్వతంలో అగ్ని రథం నుంచి దేవుడు సహాయం చేశాడు. చూసినట్లయితే మన దేవుడు కళ్ళు తెరిచేవాడు. అపవాది మూసేసిన కళ్ళు మన దేవుడు తెరుస్తాకి సమర్థుడు. ఇంకా ప్రభు ఏం తేవగలంటే ప్రియరా, చాలామంది కళ్ళు మూయబడతా కారణం కూడా చెప్పాను కదా, పాపంలో ఉండి వ్యర్థమైన వాటి చూస్తూ ఉంటే దర్శనాలు రావు, సినిమాలు సీరియల్స్ వ్యర్థమైన పాపమే కంట్లోకి వస్తూ ఉంటుంది. అందుకని మన భౌతిక నేతలు అంటే పాపపు నేతలు మూసివేసినప్పుడు ఆత్మీయతలు దేవుడు తెరుస్తాడు. దర్శనం చూసే కళ్ళు, పరలోక దర్శనం చూసే కళ్ళు, పరలోక ప్రత్యక్ష దేవుని యొక్క సింహాసనము యోహాను భక్తులు చూసినట్టుగా అలాంటి ఆత్మీయతలు, ఆత్మీయ దర్శనం చూసే కళ్ళు దేవుడు తెరిచును గాక. దేవుడు ఇస్తాడండి, యవ్వనులకు దర్శనం ఇస్తాను, వృద్ధులు కళ్ళకు అంటారని చెప్పి అపోస్తలుల కార్యంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంచు తినమంది మనుషులందరూ ఆత్మను కొమ్మరిస్తాను, దేవుడు వాగ్దానం అది. మన కళ్ళకని దర్శనం చూసే కృప దేవుడు ఇస్తాడు. అయితే అవి దేవుని చూసే కన్ను లేకుండా అపవాది మూసివేశాడు. అపవాది దర్శనం చూడకుండా చేసిన కన్నులు, మూసివేసిన కన్నులు దేవుడు తెరిచును గాక. దర్శనం చూసే వ్యక్తులాగా మీ యవన బిడ్డలు మార్చబడుదురు గాక. హల్లెలూయా. మీ వృద్ధులు కళ్ళకు అందురు గాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 16 చూస్తే లుదియా అనే ఒక స్త్రీ ఉందంట. ఆమె పౌలు గారు వాక్యం చెప్తుంటే వాక్యం మీద లక్ష్యం ఉంచిందంట అండి. వాక్యం మీద లక్ష్యం ఉంచినప్పుడు లుదియా హృదయం దేవుడు తెరిచారంటే అండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఉదారంగా పోటీ అమ్ముకుంటుంది, కానీ చాలా మంది ఉన్నారు కానీ వాక్యం వింటున్నారు, కానీ బయట ఉంది. లోపల ఉన్న వాళ్ళు ఎలా వాక్యం వింటున్నారో తెలియదు, కానీ బయట ఉన్న వ్యక్తి ఉదారంగా పోటీ అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటుంది, కానీ దృష్టాంతం కూడా వాక్యమే పెట్టింది. పౌలు గారు వాక్యం చెప్తుంటే ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచిందని మాట చూస్తాం అక్కడ. హల్లెలూయా. వాక్యం మీద లక్ష్యం ఉంచుతాను బట్టి దేవుడు లుదియా హృదయాన్ని తెరిచాడు. హల్లెలూయా. చూడండి, వాక్యం మీద ఎవరైతే లక్ష్యం ఉంచుతారో వారి హృదయాలు దేవుడు తెరుస్తాడు. హృదయం తెరబడింది,
చాలామంది హృదయాలు మూయబడి స్థితిలో ఉంటున్నారు. ప్రేమ లేకుండా, ఆత్మీయత లేకుండా, ఆత్మ ఫలాలు లేకుండా మూయబడిన బావుల్లాగా, మూయబడిన హృదయంలాగా ఉంటున్నారు. కఠిన హృదయంలాగా, రాతి హృదయంలాగా ఉంటున్నారు. రాతి హృదయంలాగా ఉంటే ఉపయోగం లేదు. పాప హృదయంతో నింపుకుంటే ఉపయోగం లేదు. హృదయంలో మనము తెరబడిన హృదయంలాగా ఉండాలి. యేసుప్రభువు వాక్యం మీద లక్ష్యం ఉంచితే వాక్యం జీవితాలు మారుస్తుంది. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ కుమారుడు మాట అంటే బాధపడుతున్నావు కదా, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుమారుడు హృదయాన్ని అపవాది మూసేశాడు. మూయబడిన హృదయాన్ని ప్రభు తెరిచిన గాక. మరలా మీ కుమారుడిని మందులోకి దేవుడు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లుదియా హృదయం తెరిచాడు. కారణం అంటే వాక్యమే లక్ష్యం ఉంచింది. లుదియా హృదయము దేవుడు తెరిచాడు. ఈరోజు అనేకమైన హృదయాలు అపవాది మూసివేస్తున్నాడు. దేవుడి మీద భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, ప్రేమ లేకుండా. ఆ హృదయాలన్నింటినీ కూడా యేసు ప్రభు మరలా తెరిచునుగాక. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిష్తులు మన్ను పూసి బావులు పూజ చేసినట్టుగా అపవాది బావులు పూజ చేస్తున్నాడు, హృదయాలు పూడ్చి వేస్తున్నాడు, హృదయాలు మూసివేస్తున్నాడు, హృదయంలో వాక్యం లేకుండా చేస్తున్నాడు. ఎందుకంటే వాక్యం హృదయంలో ఉంటే ఆత్మీయంగా ఫలిస్తాం. అందుకనే అపవాది పూజ చేస్తూ ఉంటాడు, మూసివేస్తూ ఉంటాడు హృదయాల్ని. అయితే ఇస్సాకు మరలా బలిపీఠం కట్టించి తిరిగి బావులు తవ్వించినట్లుగా మరలా ప్రార్థన బలిపీఠం కట్టుకుని మరలా వాక్యంతో మరలా దేవుడి సన్నిధిలోకి వచ్చి మొరపెట్టి హృదయంలోకి మన దేవుని ఆహ్వానిస్తే, హృదయంలోకి ప్రభుని ఆహ్వానిస్తే హృదయాన్ని ప్రభు తెరుస్తాడు. మరలా దేవుడి జీవితాల్లో ఆత్మకార్యం జరిగిస్తాడు. మరలా కుటుంబాల్లో ఆశీర్వాద ద్వారా ప్రభు తెరుస్తాడు. ఆశీర్వాద ద్వారా ప్రభు మరలా తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు హృదయాలు మూసేసాడు అపవాది. వాక్యం హృదయంలో లేకపోతే రాతి హృదయంలాగా ఉంటుంది. రాతి హృదయంలాగా ఉండకూడదు, మెత్తని హృదయంలాగా ఉండాలి. వాక్యం మన హృదయంలోకి వస్తే ఆ హృదయంలో దేవుడు కార్యం చేస్తాడు. వారి జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేస్తాడు. యేసు నామములో తెరబడే హృదయంగా దేవుడి హృదయాన్ని మార్చునుగాక. అపవాది మూసివేసిన అనేక మంది యవన బిడ్డల హృదయాలు యేసు ప్రభు తెరుచునుగాక. కీర్తన 81:10 ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపెదను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపుతాను అంటున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మన నోరు బాగుగా తెరవాలి, అయితే దేవుడు దాన్ని నింపుతాడంటండి. చూడండి, ఈరోజు చాలామంది నోరులో అపవాది మూసేసాడు. అపవాది మూసేయటం వాడి పని కదా. అపవాది నోరు మూసేసాడు. స్తుతించకుండా చాలామంది మందిరికి వస్తారు కానీ స్తుతించరు, ప్రార్థన చేయరు, ఆరాధన చేయరు, వాక్యం చదవరు. కారణం ఏంటంటే అపవాది వారి నోర్లు మూసేసాడు. చూడండి, మన నోరు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే స్తుతించడం కోసం ఇచ్చాడు, ఆరాధన చేయడం కోసం ఇచ్చాడు, ప్రార్థన చేయడం కోసం, వాక్యం చదవడం కోసం ఇచ్చాడు. అంతేగాని ఈ నోరుని దేవుడిని స్తుతించడం కోసం ఉపయోగించకుండా మనము మూసివేసుకున్న నోరులాగా, మూయబడిన నోరులాగా ఉండకూడదు. మనం ఎంతగా నోరు తెరిస్తే అంతగా దేవుడు దాన్ని నింపుతాడు. నాకు పాటలు రావు, నాకు వాక్యం రాదు, నేను చదవలేను, నేను ముందుకు వెళ్ళను అనుకుంటే అలాగే ఉంటావు. కానీ మనం నోరు తెరవాలి. తెరబడి నోరులాగా ఉంటే దేవుడు మనల్ని నింపుతాడు, ఆత్మ ఫలాలతో నింపుతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదాలతో నింపుతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పక్షి, ఆ గూడి కట్టుకున్న పక్షి, ఆ తల్లి పక్షి బయటికి వెళ్ళి వస్తుంది మేత కోసం. మేత తీసుకొచ్చినప్పుడు ఆ దరిదాపు 6-7 పక్షి పిల్లలు అలా నోరు తెచ్చుకుని ఉంటాయి. ఆ తల్లి ఏం చేస్తుందంటే తీసుకొచ్చిన మేత నోరు ఎవరైతే ఏ పక్షి పిల్లలు అయితే తెరుస్తాయో వాటిలో నోట్లో నింపేసేసి వెళ్ళిపోద్ది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మూసేసుకుని ఉంటే, నోరు మూసేసుకుంటే ఆ మేత పెట్టి పెట్టదు. నోరు తెరిసిన పక్షి పిల్లకి ఆ తల్లి నోటి నిండా ఆహారం పెట్టి వెళ్ళిపోద్ది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నోరు తెరవాలి. నోరు తెరవడం అంటే ఏంటి? దేవుడిని అడగాలి. ప్రభువా, నీ జ్ఞానంతో నింపయ్యా, నీ ప్రార్థనతో నింపయ్యా, నీ దేవునితో నింపయ్యా, ఆత్మఫలాలతో నింపయ్యా. అయ్యా, నేను బలహీనంగా ఉన్నాను, బలపరచులో వాడి మనం ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలి. నాకు మొరపెట్ట ఉత్తరం ఇస్తా అంటున్నాడు. అడిగితే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఈరోజు నీకు ఏదైతే అవసరందో దేవుడిని అడుగు. దేవుడిని స్తుతించడం కోసం, దేవుడిని ప్రార్థన చేయడం కోసం నీ నోరు ఉపయోగించబడాలి. అలా ఉండకుండా అపవాది చాలామంది నోరుని మూసేసాడు. ప్రార్థనలో ఉంటారు కానీ సైలెంట్గా ఉంటారు, స్తుతి ఆరాధన చేయరు, సైలెంట్గా ఉంటారు, ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, వాక్యం చెప్పరు, స్వార్థ చెప్పరు, పాటలు పాడరు. నాకు పాటలు రావు కదా, నాకు అది రాదు కదా, ఇది రాదు అని చెప్పి సాగులు చెప్పేవాళ్ళలాగా ఉంటారు. అలా ఉండకూడదు. మనం నోరు దేవుని కోసం ఉపయోగించబడాలి. కానీ చాలామంది బూతులు మాట్లాడుతూ, అబద్ధాలు చెప్తూ, సాడీలు చెప్తూ, వ్యర్థమైన ఆలోచన చెప్తూ, వ్యర్థమైన మాటలు చెప్తా కోసం నోరు తెరుస్తారు. అలా మన నోరు ఉంటే ఉపయోగకరంగా ఉండదు. అలా మనం ఉంటాకి వీలు లేదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కోసం ఉపయోగపడే నోరుగా మన నోరుని దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. స్తుతించడం కోసం ఈ నోరు ఉండాలి. అబద్ధాలు చెప్పడం కోసం, మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం కోసం, నేరాలు చెప్పడం కోసం, బూతులు మాట్లాడటం కోసం, వ్యర్థమైన ముసలి ముచ్చట్ల కోసం ఈ నోరు ఉపయోగించబడతానికి వీల్లేదు. కానీ ఈ నోరు దేవుని కోసమే ఉపయోగించబడాలి. అటు తెరబడి నోటిగా దేవుడిని నోరుని మార్చునుగాక. హల్లెలూయా. కీర్తన 51:15 ఉంటుంది. మన పెదలు తెరబడాలని వాక్యం సెలవిస్తున్నాడు. మన పెదలు తెరిచే దేవుడు.
ఆయన మన పెదవులు తెరవాలని ఆశపడుతున్నాడు. యెషయా పెదవులు ప్రభు కాల్చాడు. ఆయన యెషయా ఆత్మశక్తితో నింపడినప్పుడు యెషయా ఆ పరలోక సింహాసనాన్ని చూస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుని దేవుడు స్తుతిస్తున్న ఆ దర్శనం చూసినప్పుడు యెషయా పాపస్థితిని గ్రహించాడు. అతని పెదవులు కాల్చాడు దేవుడు. అతని పాపస్థితిని గ్రహిస్తూ అయ్యో నేను పాపాత్ముడిని అని గ్రహించి తన పాపస్థితితో ఒప్పుకుంటూ అతను పశ్చాత్తపడి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కారణం అంటే యెషయా పెదవులు దేవుడు కాల్చాడు. ఆ యెషయా పెదవులు దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన స్తుతిస్తం కోసం దేవుని ఆత్మశక్తిని మనం ఆహ్వానిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన పెదవులు కాలుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఒప్పింపు చేస్తాడు, పాపాన్ని విడిపింపు చేస్తాడు. యోబు గ్రంథం 33:18 ఆయన మన చెవులు తెరిచే దేవుడు అని మాట చూస్తాం. చెవులు తెరిచే దేవుడు. చాలామంది చెవులు వాక్యం వినకుండా, దేవుని మాటలు వినకుండా చాలామంది చెవులు ముయ్యబడి స్థితిలో ఉంటున్నాయి. ముయ్యబడి స్థితిలో ఉండటమే కాదు, దురద చెవులు కలవాళ్ళగా వినకూడని మాటలు, వినకూడని సాక్ష్యాలు, వినకూడని చెడు మాటలు అన్నీ వింటున్నారు. అవన్నీ కూడా నింపేసుకుని హృదయమంతా కూడా పాపతో నింపుకుంటున్నారు. అందుకనే హృదయం నిందాడు దాన్ని బట్టి పెద్దలు మాట్లాడితే, హృదయం నిందాన్ని బట్టి పెద్దలు మాట్లాడతారు. హృదయం అంతా పాప తిన్నబడి చెవుల్లో కూడా వ్యర్థమైన దురద చెవులు వినకూడని అని వింటున్నారు. అని వినాల్సిన దేవుని వాక్యం వింటలేదు. ఇది చూసినట్లయితే అనేక మంది చెవులు కూడా అపవాది మూసివేసాడు. వాక్యం వినకుండా, దేవుని మాటలు వినకుండా, మంచి వినకుండా. 3 గోతుల గురించి చూస్తాం కదా, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు. అంటే వ్యర్థమైన వాటి కోసం మన చెవులు, మన కళ్ళు, నోరు మూసివేసుకోవాలి. కానీ వినాల్సిన వాటిని వినాలి, మాట్లాడాల్సిన వాటిని మాట్లాడాలి, చూడాల్సిన వాటిని చూడాలి. అదే బైబిల్ సెలవిస్తున్న సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దురద చెవులు కలిగి వాళ్ళగా ఉంటున్నారు. దురద చెవులు దేవుడు మూసివేసి వాక్యం వినే చెవులు, స్తుతి ఆరాధన వినే చెవులుగా అనేక మంది చెవులను దేవుడు తెరిచిన గాక. లోకాసు 24:15 మనస్సు తెరబడాలని మాట చూస్తాం. మన మనసులు తెరబడాలి. మారు మనసు కలిగిన వ్యక్తిలాగా ఉండాలి. మారు మనసు ఉంటుందా ఈరోజు నీకు? ఈరోజు ఆలోచన చేసినట్లయితే మన నోరు యేసు నోరుగా మారాలి. మన కళ్ళు యేసుని చూసే కళ్ళలాగా మారాలి. మన చెవులు యేసయ్య వాక్యము వినే చెవులుగా మారాలి. మన హృదయము తెరబడిన హృదయంగా మారాలి. యేసు ప్రభు ఆత్మఫలాలతో, ఆత్మీయతో నింపబడిన హృదయంగా మన హృదయము దేవుడు మార్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కళ్ళు ఆయన చూసే కళ్ళలాగా ఉండాలి. ఆయన చూడకుండా ఉండే కళ్ళు ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. మన నోరు ఆయన నోరుగా మార్చబడితే అద్భుతాలు జరుగుతాయి. మనం మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. అనేక మంది స్వస్థపడతారు, అనేక మంది రక్షణలోకి వస్తారు, అనేక అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అయితే మన నోరు ఆయన నోరుగా ఉంటే యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుని ఆపివేశాడు. ఏలియా వర్షం పడొద్దంటే పడలేదు, మరలా పడమంటేనే 3.5 సంవత్సరాల తర్వాత మరలా వర్షం పడింది. అంటే ఎంత అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు. అంటే మన నోరు యేసే నోరుగా ఉంటే ఉపయోగం. మన కళ్ళు యేసేని చూసే కళ్ళలాగా ఆత్మీయత్రాలు మనం కలిగి ఉంటే ఉపయోగం. మన చెవులు యేసే గురించి వినే చెవులుగా ఉండాలి. మన మాట యేసయ్య గురించి మాట్లాడే మాటలుగా, మన నోరు యేసుని గురించి మాట్లాడే నోరుగా ఉండాలి. అప్పుడే ఉపయోగం. కానీ వ్యర్థంగా మన నోరు ఉంటే ఉపయోగం లేదు. ఈరోజు పూర్తి ఒక రూపాంతర అనుభవంలోకి మనం వచ్చేయాలి. అప్పుడు మన జీవితం అంతా మార్చబడుతుంది. లేదంటే మన ఆశీర్వాదం చూడలేము. అపవాది గొంగులు పురుగులు, చీడ పురుగులు, పసర పురుగులు పంట అంతా తినేస్తున్నాడు. ఈరోజు ఆత్మీయ అభివృద్ధి లేదు, ఆర్థిక అభివృద్ధి లేదు, మన కుటుంబాల సంఘంలో అభివృద్ధి లేదు. కారణం ఏంటంటే దీవుని మనం చూడలేకపోతున్న కారణం ఏంటంటే అపవాది పంట తినేస్తున్నాడు. గొంగులు పురుగులు, చీడ పురుగులు, పసర పురుగులు, మిడతలు, అంటే ఒకటి తర్వాత ఒకటి రోగాల చేత, ఆర్థిక పనుల చేత, అనారోగ్యం చేత రకరకాలుగా పంట అపవాది తినేస్తున్నాడు. కారణం అంటే పాపము. అయితే వారు ఏం చేశారంటే ఉపవాసం ఉండి మనపూర్వంగా దుఃఖిస్తూ కన్నీరు కాచి దేవుని వైపు తిరిగి పశ్చాత్తపడి దేవుని ప్రజలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనలకించి అపవాది తినివేసిన పంట మరలా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని వైపు మరలా తిరగాలి. పశ్చాత్తపడుతూ ప్రభా నా నోరు నీ నోరుగా మారాలి, నా చూపులు నీ చూపులుగా మారాలి, నా యొక్క చెవులు నీ చెవులుగా మార్చబడాలి, నా హృదయము తెరబడిన హృదయంగా ఉండాలి. అయ్యా అలా నేను మార్చు ప్రభా అని మనం ప్రార్థన చేస్తే, అలా పశ్చాత్తపడి మన పాపాలు ఒప్పుకొని కన్నీరు కాచి ఉపవాసం, ఇప్పుడైనా మీరు ఉపవాసం మనపూర్వకంగా దుఃఖిస్తూ కన్నీరు కాచి ప్రార్థన చేసి నా వైపు తిరిగితే నేను తినివేసిన పంట మరలా ఇస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, ఈ ప్రార్థన లేఖిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి మరి కుటుంబంలో ఆరోగ్యం కలుగాక, ఆశ్రమం కలుగాక, క్షేమం కలుగాక. అపవాది మూసివేసిన ప్రతి నోరు ప్రభు యేసు తెరవబడుగాక, కళ్ళు తెరవబడుగాక, హృదయాలు తెరవబడుగాక, నీ చెవులుగా, నీ మాటగా, నీ నోరుగా, నీ పెదలుగా మార్చబడుగాక. పరిశుద్ధాత్మ దేవ,
అటు రూపాంతరంలోకి నడిపించుండయ్యా. పరిశుద్ధాత్మవ మనోనేతల గుడ్డితనం కలిగజేసి అపవాది మూసివేసిన ప్రత్యేక ఆశీర్వాదాలు మరలా ఏసునామములో తెరవబడుగాక. ప్రతి అనేక మంది హృదయాలు ప్రభు ఏసునామములో తెరవబడుగాక. ఏసునామములో మనోనేతలు అయా గుడ్డితనం కలిగిన మనోనేతలు ఏసునామములో మరలా వెలిగించబడుగాక. పరిశుద్ధాత్మ ఈ వాక్యం చేతిలో ఫలింపు చేయి. అపవాది అయ్యో తలుపులు మూయటము, ఆశీర్వాదాలు మూయటము, అయ్యా ద్వారాలు మూయటం వాడి పని ప్రభా. మా చెవులు అనేక మంది హృదయాలు చెవులు అపవాది మూసివేసాడు. నిన్ను చూడకుండా నీ మాటలు వినకుండా వాడు చేసిన మూసివేసిన ప్రతి చెవులు ప్రతి నోరు మళ్ళీ తెరబడాలి ప్రభా. ప్రతి హృదయం తెరబడాలి ఏసయ్య. రాతి హృదయం మాంస హృదయంగా మార్చబడాలి ఏసయ్య. కళ్ళు తెరబడాలి, నిన్ను చూసే కళ్ళుగా మార్చబడాలి ప్రభా. అటు కృపతో నింపండి యేసు ప్రభా. అయ్యా దీవెన వర్షము వీళ్ళకి దయచేయండి ప్రభా. ఆశీర్వాదాలు తలుపులు తెరిచే దేవుడు నువ్వు కనుక ప్రభా. అయ్యా కుటుంబాల్లో మరలా క్షేమస్థితి మరలా తినివేసిన పంట బిడ్డలు పొందుకోవాలి ప్రభా. ఎవరైతే కన్నీరు కచ్చి పశ్చాత్తపడుతూ వారి పాప స్థితిని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని మాట్లాడకుండా, వ్యర్థమైన వాటిని వినకుండా అయా ప్రభా హృదయంలో నీకు మొట్టమొదటి స్థానం ఇస్తూ ఎవరైతే హృదయమైన తలుచుండగా తలుపు ఎవరైతే తీస్తారో వారి జీవితంలో వారి హృదయంలో నువ్వు నివసిస్తూ వారి కోసము పరలోక రాజ్యం తెరబోతున్నావు కనుక అటు స్థితి అటు కృప పొందిన కృప బిడ్డగా అందరికీ దయచేయి. ఈ వాక్యం ప్రజల్లో ఫలింపు చేసి దీవెన వర్షము మరలా అపవాది మూసివేసిన ప్రతి యొక్క ఆశీర్వాదాల ద్వారా వేస్తే మరలా తెరబడి అనుభవం ద్వారా ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట బిడ్డ చేతిలో ఫలింపు చేయమని దీవిస్తూ ఏసుని పాదం పాటు సమర్పిస్తారు నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇలాంటి వాక్యాన్ని మరిన్ని చూడాలంటే యేసులోని రక్షణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతర షేర్ చేయండి. దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్.